ఉందో మీరు ఈ సోషల్ మీడియా ద్వారా కూడా చాలా వైరల్ అయిపోయారు. సో ఎలా అనిపిస్తుంది? దీనికి మీకు ఇన్విటేషన్ అవ్వడం ఎట్లా అనిపిస్తుంది? మేడం ఇది అదే చెప్తున్నా మేడం, కల్లో ఊహించలేదు. కాకపోతే ఏంటంటే నేను చిరంజీవి గారిని కలిసిన తర్వాత నాకు కొంచెం ఈ 2 రాష్ట్రాల్లో బాగా మురళీ బాబాయ్ అంటే కొంచెం పేరు. ఏమంటే మా దేవుడినే కలిశాను కదా, 2 గంటల సేపు కూర్చోబెట్టి మాట్లాడి కాఫీ తాగి భోజనాలు చేసి నా యొక్క మంచి ఎలా అని అంతా మాట్లాడారు. ఆయన మాట్లాడుతుంటే నాకు ఏం ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. ఏడుస్తుంటారు, ఎందుకు ఏడుస్తున్నారు? ఏడవద్దండి, ఏం చెప్పండి. లేదు సార్, మీరు లేనిది నేను లేను, మీరు లేనిది లేను, మీ స్ఫూర్తి. ఈరోజు నేను ఇంత పేరు రావడానికి కారణం మా మెగాస్టార్ గారు. ఆయన వల్ల నేను ఇంత పేరు తెచ్చుకున్నాను. ఏదో దేవుడిదైనా నేను 3 పూట్ల బాగా తింటున్నాను. సో ఇంతకు ముందు ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే నిజంగా ఎలా ఉంది మీకు? అంటే మీరు కూడా ఒక సెలబ్రిటీ అయిపోయారు, జూనియర్ మెగాస్టార్ అని ఒక పేరు వచ్చేసింది, చాలా చక్కగా డాన్స్ చేస్తారు. సో ఈ జనాల ముఖ్యంగా మెగా అభిమానుల అభిమానం మీ మీద కూడా ఖచ్చితంగా ఉంటది కాబట్టి ఏమనిపిస్తుంది మీకు ఇదంతా చూస్తుంటే? చాలా సంతోషం అనిపిస్తుంది మేడం. ఈ జీవితం నాకు ఇంకా చాలరా అనిపిస్తుంది. ఏమంటే కల్లో కూడా ఊహించుకోలేదు మనం ఇంత ఎదుగుతాము, ఇంత పేరు తెచ్చుకుంటాము, ఈ 2 రాష్ట్రాలలో మనము ఒక గుర్తింపు వస్తాము అంటే దానికి కారణం ఎవరంటే మా మెగాస్టార్ చిరంజీవి గారే. ఆయన స్ఫూర్తి నాకు. ఆయన వల్ల నేను ఇంత పేరు రావడానికి చిన్నప్పటి నుండి నేను డ్యాన్స్ చేస్తున్నాను.